ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు కడతానని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో వాగ్దానం చేసి ఒక్క అసెంబ్లీ కూడా కట్టలేకపోయాడు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నాడు, ఇంటికి ఒక బెంజ్ కార్ అన్నాడు, ఇంటికి ఒక కేజీ బంగారం అన్నాడు, రకరకాల వాగ్దానాలు చేశాడు. సిపిఎస్ రద్దు అన్నాడు, సంపూర్ణ మద్యపానం అన్నాడు. కానీ ఇన్ని కాదు, చేసిన వాగ్దానాలు అన్ని అబద్ధాలు కాదు, ఒక్కటి కూడా నిజం చేయలేదు. అంతా పచ్చి దుర్మార్గం చేశాడు. రాష్ట్రంలో రావణ రాజ్యం కొనసాగింది. రాష్ట్రంలో భూములు, కొండలు, గుట్టలు, చెరువులు అన్ని కూడా కొల్లగొట్టి మొత్తం భూములన్నీ అమ్ముకున్నాడు. పథకాల పేరు మీద ఏది కూడా సక్రమంగా చేయలేదు. అందుకే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. కానీ ఆనాడు 3 రాజధానులు కడతానన్న టైంలో అమరావతి ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేసి నానా ఇబ్బందులు, పిల్లలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వంట ఊర్పులు చేసుకొని ఆకలితో రోడ్డు మీద ఉంటే ఒక్కసారి నేను హామీ ఇవ్వలేదు ఇది జరగదని. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి నేనున్నాను, మీరు హాయిగా ఉండండి, శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పేసి ఆనాడు చెప్పారు అధినేత పవన్ కళ్యాణ్ గారు. ముందు జాగ్రత్త. అదే ఈ రోజు పార్లమెంట్ లో ఆమోదించి బిల్లు పాస్ అయ్యి శాశ్వత రాజధాని అయింది. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. నీతి, నిజాయితీ, న్యాయాన్ని, ధర్మాన్ని బ్రతికించి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, దేశం కోసం రాజకీయం చేస్తున్నారు. సొంత డబ్బులు ప్రజలకు ఇచ్చారు, రైతులకు ఇచ్చారు, అనేక సమస్యలకు ఇచ్చారు. అలాంటి రాజకీయ నాయకుడు భారతదేశం మొత్తం మీద ఎవ్వరూ లేరు. ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. నమస్కారం.